సాధారణంగా ఒక బ్యాట్స్మెన్ గాయం కారణంగా మ్యాచ్లకు దూరం అయితే తిరిగి టీంలోకి రావడానికి మళ్ళీ ఫామ్లోకి రావడానికి కొంచెం కష్టం. కానీ ఫాస్ట్ బౌలర్లు గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరం అయితే తిరిగి ఫామ్లోకి టీంలోకి రావడానికి చాలా కష్టం. అందులోనూ తీవ్ర పోటీ ఉన్న టీమిండియాలోకి కంబ్యాక్ చేయడం మరీ కష్టం. చిన్న గ్యాప్ అయితే ఓకే, కానీ దాదాపు 3 సంవత్సరాలు ఒక ఫార్మాట్కు దూరమై మళ్ళీ అదే ఫార్మాట్లోకి టీంలోకి రావడం చాలా కష్టం. వచ్చినా అంత ఈజీగా బౌలింగ్లో రాణించలేరు. అలాంటిది టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ బుమ్రా మాత్రం దాదాపు 3 సంవత్సరాల తర్వాత భారత్ తరపున వన్డే మ్యాచ్ ఆడాడు. నిజానికి బుమ్రా తన లాస్ట్ వన్డే మ్యాచ్ 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఆడాడు. ఆ తర్వాత చాలా కాలం పాటు టీమిండియాకు గాయం కారణంగా దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకుని ఈ సీజన్ ఐపీఎల్ ఆడాడు. కానీ తన స్థాయికి తగ్గ బౌలింగ్ వేయలేదు. ఎప్పుడు బౌలింగ్ వేసినా వికెట్లు తీసే బ్రేక్ ఇచ్చే బుమ్రా ఈ సీజన్లో వికెట్లు తీయడానికి చాలా కష్టపడ్డాడు. ఇంకా చెప్పాలంటే బుమ్రా తన ఫస్ట్ 4 ఐపీఎల్ మ్యాచెస్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. పైగా పరుగులు కూడా కాస్త ఎక్కువగానే ఇచ్చుకున్నాడు. ఐపీఎల్ ముగిశాక స్కాట్లాండ్, ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్ కూడా ఆడలేదు. అయితే ఇంగ్లాండ్తో జరిగే వన్డే సిరీస్కు సెలెక్ట్ చేశారు. దీంతో ఫామ్లో ఉన్న ఇంగ్లాండ్పై ఫామ్లో లేని బుమ్రా ఎలా బౌలింగ్ వేస్తాడు అని చాలామంది ఆసక్తికరంగా ఎదురుచూశారు. కానీ బుమ్రా మాత్రం అద్భుత బౌలింగ్తో తన కంబ్యాక్ను చాటుకున్నాడు. మొదటి ఓవర్లోనే కొత్త బంతిని అందుకున్న బుమ్రా ఫస్ట్ 5 బంతులను డాట్ బాల్స్ వేశాడు. ఇన్ఫామ్ బెన్ డకెట్ను చివరి బంతి బౌండరీ వెళ్ళిన రెండో ఓవర్ మరింత అద్భుతంగా బౌలింగ్ వేసి ఒక్క పరుగే ఇచ్చాడు. పైగా క్రీజ్లో ఉంది డకెట్, బేతాల్ లాంటి మంచి బ్యాట్స్మెన్లు. అయినా బుమ్రా వేసిన బంతులను టచ్ చేయడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు. 3వ ఓవర్లో సైతం ఒక్క పరుగే, 4వ ఓవర్లో 2 పరుగులే. దీంతో బుమ్రా ఫస్ట్ 4 ఓవర్లకు 8 పరుగులు ఇచ్చి కంట్రోల్గా బౌలింగ్ వేశాడు. మరి రెండో స్పెల్లో 14వ ఓవర్లో బౌలింగ్ వేయడానికి వచ్చాడు. మొదటి బంతినే డేంజరస్ ప్లేయర్, సూపర్ ఫామ్లో ఉన్న ఇంగ్లాండ్ కెప్టెన్ బ్రూక్ను అవుట్ చేశాడు. అసలు బుమ్రా వేసిన బంతిని ఎలా ఆడాలో కూడా అర్థం కాలేదు హ్యారీ బ్రూక్. దాన్ని వదిలేయాలి అని కాస్త బ్యాట్ను దూరం తీసుకునే లోపే బంతి బుల్లెట్లా దూసుకొచ్చి ఫస్ట్ స్లిప్లో ఉన్న ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ చేతుల్లోకి వెళ్ళింది. బ్యాట్కు టచ్ అయ్యాక ఇంకేముంది, ఫామ్లో ఉన్న బ్రూక్ ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కూడా బుమ్రా అద్భుతంగా బౌలింగ్ వేశాడు. 9 ఓవర్లు బౌలింగ్ వేసి బుమ్రా జస్ట్ 31 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన ఇంగ్లాండ్ కెప్టెన్ వికెట్ తీశాడు.